గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన దురంధర్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 28 రోజుల్లో 739 కోట్లు వసూలు చేసింది. అయితే న్యూ ఇయర్ నాడు ఒక్కరోజే 5 రికార్డులు బద్దలు కొట్టింది దురంధర్. 4 వారాలుగా థియేటర్లలో దుమ్ము లేపుతున్న ఈ సినిమా బాలీవుడ్లో 28వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచింది. 28వ రోజు 15 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో 4,000 కోట్ల సినిమాల రికార్డులను బ్రేక్ చేసినట్లయింది. 28వ రోజు వసూళ్ల పరంగా 9.5 కోట్లతో పుష్ప 2 తర్వాత స్థానంలో ఉండగా 2.7 కోట్లతో బాహుబలి 2, 1.86 కోట్లతో జవాన్, 1.85 కోట్లతో KGF 2 ఉన్నాయి. అంతేకాదు వరుసగా 28 రోజులు డబుల్ డిజిట్లను సాధించిన అతిపెద్ద చిత్రంగా దురంధర్ నిలిచింది. ఇలాగే మరొక నెల రోజుల పాటు ఈ ఘనతను సాధించగలిగితే అది సరికొత్త రికార్డును సృష్టిస్తుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. అలాగే 4వ వారం ముగిసే సమయానికి 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇక 4 జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాన్ని కూడా ఇది అధిగమించింది. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ 28వ రోజు అత్యధిక వసూలు చేసిన హిందీ చిత్రాల్లో ఒకటి. 28వ రోజు ఈ సినిమా దాదాపు 2 కోట్ల వసూలు చేయగా తాజాగా ఈ రికార్డును దురంధర్ అధిగమించింది. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్నే దురంధర్ను తెరకెక్కించారు. మొత్తంగా బాక్స్ ఆఫీస్ దురంధర్ ఓ సెన్సేషన్ అని చెప్పాలి.